మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 22. వసంత్ బైక్ స్టార్ట్ చేసేలోపు జై కారు వసంత్ బైక్ ముందు ఆగింది. చచ్చన్రా దేవుడా, ఇప్పుడు ఏమంటాడో ఏమిటో అని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నాడు వసంత్. కారు దిగిన జై నేరుగా వసంత్ని చూస్తూ ఉన్నాడు. హాయ్ రా అని వచ్చిరాని నవ్వుతో పలకరించాడు వసంత్. హలో సార్, మీరు ఇక్కడ దర్శనం ఇచ్చారేమిటి అని వెటకారంగా అడిగాడు జై. వసంత్కి ఏం చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉండగా, తమరి దర్శన భాగ్యం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నామో తెలుసా? ఇప్పటికు దర్శనం అయ్యింది, నా జన్మ ధన్యమయ్యింది అని తల వంచి చేతులు చాచి చెప్పాడు జై. జై చేసే పనులు అన్నీ దివ్య, మధు నోళ్లు అప్పగించి మరీ చూస్తూ ఉండిపోయారు. అంటే జై అది పొద్దున బిజీగా ఉండి అని ఏదో కవర్ చేయబోతూ ఉన్న వసంతను మళ్ళీ మధ్యలోనే ఆపేస్తూ, భలేవారు సార్, మీరు ఎప్పుడూ ఏదో ఒక ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉంటారు. మాలాంటి సామాన్యులు పొరపాటును తెలియక కాల్ చేస్తారు అన్నాడు జై. జై మాట్లాడుతూ ఉన్న ఆ విచిత్రమైన భాష, చేస్తూ ఉన్న ఓవర్ యాక్షన్ చూసి వసంత్కి తన తల తీసుకుని వెళ్ళి గోడకేసి కొట్టుకోవాలి అని అనిపించింది. నీ దగ్గరికే బయలుదేరుతున్నాను, అంతలో ఇక్కడ మధు కనిపించింది అని ఏదో కవర్ చేయడానికి ట్రై చేశాడు వసంత్. నా ఫోన్ ఏమైనా ఫ్లైట్ మోడులో పడిపోయిందా, లేకపోతే తమరు చేస్తే నేను లిఫ్ట్ చేయలేకపోయానా అని పాకెట్లో నుండి ఫోన్ తీసి చెక్ చేసుకున్నాడు జై. అబ్బా, నీకు అన్నీ తెలుసు కదరా, మరీ ఇంతగా ఆడుకోకు నన్ను అన్నాడు వసంత్. నేను ఏమన్నాను సార్, ఇప్పుడు మీరు కాల్ చేశారేమో అని అడుగుతున్నాను అంతే కదా. అయినా మీరు పెద్దవాళ్ళు, పూజ్యులు, మిమ్మల్ని ఏమైనా అనగలమా అంటూ రెండు చేతులు కట్టుకుని వినయంగా అన్నాడు జై. చూసావా మీ వాడి పెర్ఫార్మెన్స్ ఇది అన్నట్లు మధు సైడ్ చూశాడు వసంత్. దేవుడా, ఈయనలో ఇన్ని వేరియేషన్స్ నాకు ఎప్పుడు పరిచయం చేయలేదు. ఏమిటి స్వామి, ఈరోజు ఇన్ని ఇస్తున్నావు? నీకు నేనంటే చాలా ప్రేమ అని అర్థమైంది స్వామి. ఇంతకు మించి ఎక్కువ ఇస్తే నా చిట్టి గుండె తట్టుకోలేదు అని లోపల అనుకుంటూ ఉన్నది మధు. రేయ్, ఇప్పుడు నువ్వు మధుని తీసుకుని వెళ్ళటానికి వచ్చావు కదా, ముందు ఆ పని చూడరా బాబు అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు వసంత్. అప్పుడు మధుని చూసి మళ్ళీ నార్మల్ అయ్యి, వెళదామా మధు అన్నాడు జై. జైని ఒకసారి చూసి వసంత్కు, దివ్యకు బాయ్ చెప్పి కారు ఎక్కింది మధు. అబ్బురంగా జైని చూస్తూ కూర్చొని ఉన్నది. జై కూడా మధుని కదిలించకుండా నేరుగా ఇంటి దగ్గర దింపాడు. రూమ్లోనికి వెళ్ళాక అడిగింది, నాతో ఎందుకు అలా ఉండరు, మీరు వసంత్ అన్నతో ఉన్నట్లు అని. ఎలా ఉన్నాను, బాగానే ఉన్నా కదా, నీతో కూడా నేను నీకేం తక్కువ చేయటం లేదు కదా అని అయోమయంగా అడిగాడు జై. అంటే ఇందాక మీ మాటల్లో తెలిసింది వసంత్ అన్నయ్యను మీరు ఆట పట్టిస్తున్నట్లు, ఆయన పట్టించుకోకపోతే మీరు సెటైర్ వేస్తున్నట్లు అర్థమైంది. అదేవిధంగా నాతో ఉండలేదు ఎందుకు మీరు అని అమాయకంగా అడిగింది మధు. తను ఫ్రెండ్ మధు, నువ్వు వైఫ్. కొన్నిసార్లు కొంతమంది దగ్గర కొన్ని వస్తాయి బయటకు, అన్నీ రావు కదా అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు జై. మరి మా అమ్మాయిలకు ఏమిటి, మొగుడి దగ్గర అన్ని ఎమోషన్స్ బయటకు వస్తాయి అంటే అమ్మాయిలు మాత్రమే అలా ఉంటారా, అబ్బాయిలు ఉండరా అని ఆలోచిస్తూ కూర్చున్నది మధు. మరుసటి రోజుకు మధు వాళ్ళ అత్త వాళ్ళు రావటం, మరో 2 రోజుల తర్వాత మధు వాళ్ళ నాన్న శ్రీనివాస్ గారు మధు ఇంటికి రావటం జరిగింది. ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన మధు నాన్న అంటూ గట్టిగా అరుస్తూ ఆయన్ను హక్ చేసుకున్నది. ఎలా ఉన్నావు బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని అడిగారు శ్రీనివాస్ గారు. నేను ఇక్కడ ఉంటే అడగవలసిన ప్రశ్న కాదు నాన్న, అది అంత హ్యాపీగా ఉన్నాను, నీకు చింతే అవసరం లేదు అని నవ్వుతూ చెప్పింది మధు. తన మాటలు విని నవ్వుతూ చూశారు జానకి గారు, శేఖర్ గారు. అల్లుడు గారు ఇప్పుడు రారా అండి అని అడిగారు శ్రీనివాస్ గారు. ఇంకో గంటకు వస్తారు నాన్న, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళింది మధు. నేను అల్లుడు గారికి కాల్ చేశాను ఇక్కడికి వస్తున్నట్లు చెప్పటానికి, కానీ బిజీగా ఉన్నారేమో, నా కాలు లిఫ్ట్ చేయలేదు అని శేఖర్ గారితో చెప్పారు శ్రీనివాస్ గారు. మళ్ళీ ఒకసారి నేను కాల్ చేసి చూస్తాను అని చెప్పి శేఖర్ గారు జైకి కాల్ చేశారు. కాల్ ఎండ్ అవుతుంది అన్నప్పుడు లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న అన్నాడు జై. ఇంకా ఇంటికి రాలేదేమిటి జై, మీ మామయ్య గారు ఇక్కడికి వచ్చారు, మధు తొందరగా వెళ్ళాలి, నువ్వు వెంటనే ఇంటికి రా అని 2 ముక్కల్లో చెప్పారు శేఖర్ గారు. మధు ఎక్కడికి వెళ్ళాలి నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు జై.
వాళ్ళ ఊరికి వెళ్ళాలి కదా, తొందరగా రా, మళ్ళీ వాళ్లకు బస్సుకు లేట్ అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేశారు శేఖర్ గారు. మధు ఊరికి వెళ్ళటం ఏమిటి, అది కూడా మామయ్యతో, ఏదైనా ఉంటే నాకు చెప్పేవారు కదా అని కాల్ లిస్ట్ చెక్ చేశాడు. నిన్న ఒకసారి ఇవాళ ఒకసారి కాల్ చేసినట్లు ఉండటంతో అయ్యో బిజీగా ఉండి చూసుకోలేదు అని అనుకుని వెంటనే ఇంటికి బయలుదేరాడు. జై ఇంటికి వెళ్ళేసరికి మధు వాళ్ళ నాన్నతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నది. జై శ్రీనివాస్ గారిని పలకరించి నేరుగా తన రూమ్లోనికి వెళ్ళాడు. ఇప్పుడే వస్తాను నాన్న అంటూ మధు కూడా జై వెంట వెళ్ళింది. జై డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా మధు వచ్చింది. తనను చూసి నాన్న ఏమీ అర్థం కాకుండా చెప్తున్నాడు. మధు, నువ్వు వెళ్ళాలి అంటున్నాడు, మామయ్య వచ్చాడు తీసుకుని వెళ్ళటానికి అని. ఏమిటి విషయం అని అడిగాడు జై. మొన్న మీకు ఆషాఢం గురించి చెప్పాను కదా అన్నదే మధు. జై కొద్దిగా ఆలోచించి చెప్పావు అయితే అన్నాడు. ఆషాఢం నెల మొత్తం అంటే 30 డేస్ వరకు కొత్త కోడలు అత్తగారి ఇంట్లో ఉండకూడదు, అది ఆచారం. అందుకనే నాన్న నన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు అని చెప్పింది మధు. మరి ఈ విషయం నాకు చెప్పలేదే అని అడిగాడు జై మామూలుగా. మొన్న చెప్పాను కదా, మీరే అర్థం చేసుకోలేదు అన్నది మధు. ఓకే, ఈరోజు నైట్కినా వెళ్ళేది అన్నాడు జై. అవును, ఇంకొక అరగంటలో వెళతాము అన్నది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మధు ఒక్కసారిగా డల్ అయ్యి, సరే వెళ్ళు, హ్యాపీ జర్నీ అని అన్నాడు జై. జై ముఖంలోనికి చూసిన మధుకి కోపం కానీ బాధ కానీ ఏమీ కనిపించలేదు. నేను వెళుతూ ఉంటే మీకు ఏమీ అనిపించటం లేదా? 1 నెల మనం కలవకూడదు, చూడకూడదు తెలుసా అన్నది మధు. ఓకే ఫైన్, నాకేమీ ప్రాబ్లం లేదు, ఆచారం అన్నప్పుడు పాటించాలి కదా అన్నాడు జై. కానీ మధుకి బాధగా ఉన్నది. జైను గట్టిగా హక్ చేసుకుని వచ్చే కన్నీటిని బలవంతంగా అదుపు చేసుకున్నది. మధు అని జానకి గారు పిలవటంతో జైకి దూరం జరిగి జై పెదవుల మీద ఒక చిన్న పెక్కిచ్చింది. మధు కళ్ళల్లో నీళ్లు చూసి ఏమిటి ఇది అని అడిగాడు జై. ఐ విల్ మిస్ యూ అని చెప్పి మీరు నన్ను మిస్ అవరా అని ముద్దుగా చూస్తూ అడిగింది మధు. మేబీ, మే నాట్ బి, చెప్పలేను అని భుజాలు ఎగరవేశాడు జై. మీ నుండి ఇంతకంటే ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేనులే అని కిందకు వెళ్ళింది మధు. మధు ఒట్టి ఎమోషనల్ పర్సన్. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కూడా ఇప్పుడు ఏడుస్తోంది. ముందు అంతా నేను లేను, పెళ్ళయ్యాకే కదా తనతో ఉండేది, ఇక మిస్ అయ్యే ఫీల్ ఎక్కడ ఉంటుంది అని అనుకుని కిందకు వెళ్ళాడు జై. ఇంకొక అరగంటకు అత్తవారి ఇంటికి బాయ్ చెప్పి జైని చూసుకుంటూ కారులో కూర్చొని అమ్మగారి ఇంటికి పయనం అయ్యింది మధు. మధు వెళ్ళిపోవటంతో ముగ్గురు లోనికి కదిలారు. మీరు బస్సు వద్దు అని చెప్పి కారు ఇచ్చి పంపించడం చాలా మంచిదైందండి అని అన్నారు జానకి గారు శేఖర్ గారితో. మన ఇంటిలో ఎన్నో సంతోషాలు నింపినా మన ఇంటి కోడల్ని అలా ఎలా బస్సులో పంపిస్తాను చెప్పు అన్నారు శేఖర్ గారు. నిజమే అంటూ ఆయనతో పాటు రూమ్లోనికి వెళ్లారు జానకి గారు. వాళ్ళ మాటలు వింటూ వచ్చిన జై మధు అందరినీ తన ప్రేమతో కట్టిపడేసింది అని అనుకుని రూమ్లోనికి వెళ్ళాడు. మరి నిన్ను కూడా ప్రేమతో కట్టిపడేసిందా అంటూ బయటకు వచ్చింది అంతరాత్మ. నన్ను ప్రేమతోనా? అదేమీ లేదు, నాకు ఎటువంటి ప్రేమలు ఉండవు, కేవలం ఇష్టాలు మాత్రమే ఉంటాయి, ఒక్క అమ్మది తప్ప అన్నాడు జై. వైఫ్ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అన్నది అంతరాత్మ. అసలు ఈ ప్రేమ అంటే ఏమిటి? నాకు ఇప్పటి వరకు అమ్మ ప్రేమ మాత్రమే తెలుసు. నేను మా నాన్నని వసంతిని కూడా కేవలం ఇష్టపడుతున్నాను, అలాగే మధు కూడా అన్నాడు జై. నిజమా? సరే చూద్దాం, నీది ప్రేమో ఇష్టమో అనేది నేను కూడా చూస్తాను కదా అన్నది అంతరాత్మ. చూస్తూ ఉండు, నేను వద్దు అన్నానా అన్నాడు జై. ఇంతకీ మధుని నువ్వు మిస్ అవటం లేదా? తన ఊరు వెళ్ళింది అని అడిగింది అంతరాత్మ. ఏంటి నువ్వు అదే అడుగుతున్నావు? ఇందాక మధు కూడా అడిగింది. నేను ఎందుకు మిస్ అవ్వాలి? రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది, ఇంకేముంటుంది మిస్ అవటానికి? మేము ఏమైనా టీనేజ్ లవర్సమా? ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోవటానికి అన్నాడు జై. నువ్వు మారవు అని అనుకుంటూ అంతరాత్మ అంతర్ధానమైపోయింది. అప్పటికి జానకి గారు శేఖర్ గారు తింటూ ఉన్నారు. ఎంతైనా మధు లేకపోవటం వల్ల ఇల్లంతా చాలా బోసిగా ఉందండి. ఎప్పుడు తన మాటలతో నన్ను నవ్విస్తూ ఉండేది. వెళ్ళి కనీసం 3 గంటలు కూడా కాలేదు, కానీ చాలా వెలితిగా అనిపిస్తుంది అన్నారు జానకి గారు. అవును జానకి, మధు ఉంటే ఆ మాట ఈ మాట చెప్తూ ఉండేది. నాతో కూడా చిన్న చిన్నగా మాట్లాడుతూ అన్నీ అడుగుతూ ఉండేది.
అన్నారు శేఖర్ గారు. జై వాళ్ళ మాటలు వింటూ సైలెంట్గా భోజనం చేశాడు. రూమ్లోనికి వెళ్ళాక కొంచెం సేపు ఫోన్ చూసి బెడ్ మీద పడుకున్నాడు. ఎంతసేపటికి మధు రాకపోవటంతో ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూశాడు. మళ్ళీ తన ఆలోచనకు తనే నవ్వుకొని ఊరుకు వెళ్ళింది కదా, మర్చిపోయాను అని అనుకుని చాలా రోజుల తర్వాత టైం దొరకటంతో బుక్ చదువుతూ ఉన్నాడు. ఉదయాన్నే నిద్రలేచి యథావిధిగా తన పనిని ముగించుకొని టిఫిన్ చేయడానికి కిందకు వచ్చాడు. జానకి గారు జైకి టిఫిన్ పెడుతూ, మధుకి కాల్ చేశావా, ఇంటికి వెళ్ళిందా లేదా కనుక్కున్నావా అని అడిగారు. అవును, ఇంతవరకు అసలు నేను మధుకి కాల్ చేయలేదు కదా, తనకి తాను కూడా నాకు చేయలేదు అని అనుకుని, లేదమ్మా ఇప్పుడు చేస్తాను అని చెప్పాడు జై. ఇలా అయితే ఎలా జై, ముందే కనుక్కోవాలి కదా, వాళ్ళు తెల్లవారుజామునే చేరిపోయారు, మీ నాన్న కాల్ చేసి కనుక్కున్నారు అని చెప్పారు జానకి గారు. నాన్న కనుక్కున్నారు కదా, ఇంకా సరిపోతుందిలే అమ్మా, నేను ఎందుకు మళ్ళీ అని టిఫిన్ ముగించి ఆఫీస్కు వెళ్ళిపోయాడు జై. తను వెళ్ళేసరికి ప్రీతి, సిద్ధార్థ్ ఇద్దరు జై కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరు ఇక్కడ ఇంత పొద్దున్నే అని వాళ్ళను విష్ చేసి అడిగాడు జై. వాళ్ళు తిరిగి జైని విష్ చేసి, ఇంకొక 2 monthsలో మొత్తం కంపెనీ బాధ్యత నాన్న మాకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పారు. అందుకోసమే నేను తొందరగా నీ దగ్గర వర్క్ నేర్చుకుందాము అని వచ్చాను అని చెప్పింది ప్రీతి. నేను కూడా బ్రో, ఎలాగో మామయ్య నాకు వీటిలోనే పని అప్పగిస్తాను అని చెప్పారు కాబట్టి మొత్తం ఒక రౌండ్ వేద్దాము అని వచ్చాను అని చెప్పాడు సిద్ధార్థ్. గుడ్, ఇప్పటికైనా మీరు మీ రెస్పాన్సిబిలిటీని తెలుసుకున్నారు, సార్కి చాలా బర్డెన్ తగ్గిస్తున్నారు అన్నాడు జై. సిద్ధార్థ్ చిన్న నవ్వు నవ్వి, ఓకే మీరు వర్క్ చూసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కంపెనీని ఒక్కసారి చూసి వస్తాను అని చెప్పి లేచాడు. సిద్ధార్థ్ వెయిట్, నేను మేనేజర్ని పిలుస్తాను, ఆయన నీకు అన్నీ చూపిస్తారు అని ఇంటర్కామ్ నుంచి కాల్ చేసి మేనేజర్ను పిలిపించాడు జై. మేనేజర్ రావటంతో సిద్ధార్థ్ అక్కడి నుంచి కదిలాడు. ఇంకేమిటి విశేషాలు క్రిష్, ఎలా ఉన్నది లైఫ్ అంటూ మాటలు కలిపింది ప్రీతి. ప్రీతి, నీకు చాలాసార్లు చెప్పాను, ఆఫీస్ విషయాలు మాత్రమే మనం డిస్కస్ చేసుకోవాలి, నా పర్సనల్ లైఫ్ గురించి కాదు అన్నాడు జై. కామన్ క్రిష్, నేను నీ ఫ్రెండ్ను కూడా కదా, ఫ్రెండ్తో ఆ మాత్రం షేర్ చేసుకోకూడదా అన్నది ప్రీతి. చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఉన్నది ఆఫీసులో, నీకు నేను వర్క్ నేర్పించాలి, అలానే నాకు చాలా వర్క్ ఉన్నది, ముందు దీని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అని వేరే ఛాన్స్ లేకుండా తనకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు జై. ఇలా ఉంటే చాలా కష్టంరా బాబు అని అనుకుంటూ జై చెప్పే వరకు వింటూ ఉన్నది ప్రీతి. తెల్లవారుజామున దిగటంతో ఇంకా నిద్రమత్తుతో ఉన్న మధు నేరుగా బెడ్రూమ్లోనికి వెళ్ళి తన బెడ్ మీద పడిపోయింది. ఎప్పుడో ఉదయం 9 గంటలకు లేచి తన మొబైల్లో వాల్పేపర్గా ఉన్న జై ఫోటో చూసి, గుడ్ మార్నింగ్ శ్రీవారు అని అంటూ లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఎంత మొద్దు నిద్ర ఏమిటి, ఎంతసేపు నిద్రపోతే ఎలా, అక్కడ కూడా ఇలాగే నిద్రపోతున్నావా అని ప్లేట్లో దోశ తెస్తూ అన్నారు శారదా గారు. అబ్బా అమ్మా, వచ్చి నేను ఒక్కరోజు కూడా అవ్వకముందే నన్ను వేపుకు తింటున్నావా అమ్మా నువ్వు, పాపం బిడ్డ జర్నీ చేసి అలసిపోయింది, కొద్దిసేపు నిద్రపోతే పోయిందిలే అని అనుకోవచ్చు కదా అన్నది మధు. అంతగా అలసిపోవటానికి నువ్వు ఏమైనా నడుచుకుంటూ వచ్చావా, కారులో కూడా నీ నాన్న మీదే పడుకొని నిద్రపోయావట, మళ్ళీ ఇంటికి వచ్చాక నిద్రపోవటం, అక్కడ కూడా ఇలాగే ఉంటున్నావా నువ్వు అని అడిగారు శారదా గారు. అక్కడ ఇలా ఉన్నా కూడా మా అత్తమ్మ అయితే ఇంకా పడుకో తల్లి అంటుంది, నీలాగా అనదు, కానీ నువ్వు నన్ను వచ్చిన రోజే పంపించేలాగా ఉన్నావు, ఇలా ఇవ్వు ప్లేటు అంటూ తీసుకొని తింటూ ఉన్నది మధు. శారద, ఏమిటి ఆ మాటలు, తనని ప్రశాంతంగా తిననివ్వు అంటూ వచ్చారు శ్రీనివాస్ గారు. ఏమన్నా కూడా మీ ఇద్దరికి అలాగే ఉంటుందిలేండి అంటూ వచ్చి మధు పక్కన కూర్చొని, అక్కడ అంతా బాగానే ఉన్నదా, నువ్వేమీ ఇబ్బంది పట్టం లేదు కదా అని తల్లి ప్రేమ చూపించారు శారదా గారు. ఆవిడ మాటలు విని మధు నవ్వుతూ, అమ్మా అప్పుడే తిడతావు, అప్పుడే ప్రేమ చూపిస్తావు, నీలాగా ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు, ఇక నువ్వు అడిగిన ప్రశ్నకు నా సమాధానం, నేను అస్సలు ఇబ్బంది పట్టం లేదు, నన్ను అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు, నిజం చెప్పాలి అంటే నీకంటే బాగా చూసుకుంటున్నారు అని చెప్పింది మధు. మధు మాటలు శారదా గారిని చాలా సంతోషపెట్టాయి. ఉండు, ఇంకొక దోశ తీసుకుని వస్తాను అని కిచెన్లోనికి వెళ్ళారు ఆవిడ. మధు మొబైల్ తీసుకొని, గుడ్ మార్నింగ్ కృష్ణ గారు, టిఫిన్ అయ్యిందా అని మెసేజ్ చేసింది. వెంటనే రిప్లై రాకపోవటంతో ఎప్పుడు రిప్లై ఇస్తాడా అని
ఫోన్ చూస్తూ టిఫిన్ చేసింది. టిఫిన్ తిన్న తర్వాత కొద్దిసేపు వాళ్ళ తాతయ్య దగ్గర టైం స్పెండ్ చేసి ఊర్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ని, బంధువుల్ని అందరినీ ఒక రౌండ్ వేసుకొని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చింది. ఈ మధ్యలో జై కనీసం ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు. మధు ఒకసారి కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. అంత బిజీగా ఉన్నారు మన కృష్ణ గారు. లంచ్ కూడా బయట బంధువుల ఇంట్లో తినటంతో వాళ్ళ అమ్మతో మాటలు చెబుతూ అక్కడే కూర్చున్నది. తీరికగా మధ్యాహ్నం 3 గంటలకు జై నుంచి కాల్ వచ్చింది మధుకి. నేను లేను అని ఫుల్గా పార్టీ చేసుకుంటున్నారా, అస్సలు రిప్లై లేదు అని కాల్ లిఫ్ట్ చేస్తూనే అడిగింది మధు. పార్టీ చేసుకోవటానికి ఏమున్నది మధు, వర్క్లో బిజీగా ఉన్నాను అన్నాడు జై. మరి లంచ్ అయ్యిందా అని అడిగింది మధు. అయ్యింది అని చెప్పాడు జై. ఇంకేమిటి చెప్పండి అన్నది మధు. చెప్పటానికి ఏమున్నది మధు, నువ్వు వెళ్ళింది నిన్ననే కదా, అంతలోపు ఏం మారిపోతాయి, అంతా మామూలుగానే ఉన్నది అన్నాడు జై. అని అనుకుని మధు ఏదో మాట్లాడేలోపు క్రిష్ బిజీనా అంటూ ప్రీతి వాయిస్ వినిపించింది. తను అక్కడ ఏం చేస్తుందండి అని అడిగింది మధు. నా దగ్గర వర్క్ నేర్చుకుంటుంది మధు, ఇంకో 2 monthsకి కంప్లీట్ అయిపోతుంది తనది. ఓకే, నేను తర్వాత చేస్తాను, బాయ్ అని పెట్టేశాడు జై. ఈ మనిషికి వైఫ్ ఊరు వెళ్ళింది అని బాధ కూడా లేదు. మధ్యలో ఈ ప్రీతి ఒకటి ఆయన దగ్గర ఉన్నది. ఏం ఎక్స్ట్రాలు చేస్తుందో ఏమిటో, ఈ మొద్దు మొహం ఏమో అస్సలు కనుక్కోలేడు అని విసుక్కున్నది మధు. వరుసగా 2 రోజులు ఇదే తంతో. మధు కాల్ చేయటం, 2 మాటలు మాట్లాడి బిజీ అని పెట్టేయటం. నైట్ కాల్ చేస్తే టైర్డ్ అని అనటంతో మరుసటి రోజు కాల్ చేయలేదు మధు. ఇటు వసంత్ కూడా తన ప్రయత్నంలో తాను ఉన్నాడు. ఇటు ప్రీతి ఎక్కువ సమయం జైతోనే ఉంటుంది. ఆఫీస్ అయ్యాక కూడా ఎక్కువ టైం ఉంటూ లేటుగా వెళ్ళేలా చేస్తోంది. సిద్ధార్థకి మధు ఈ మధ్య అస్సలు కనిపించలేదు. అదే విషయం కనుక్కోవాలి అని అనుకున్నాడు. మధు ఆఫీస్ వర్క్తో బిజీ అయ్యింది. జైకు కాల్ చేయాలి అని మనసు లాగుతున్నా కూడా కష్టపడి దానిని కట్టడి చేస్తోంది. ఖచ్చితంగా జై తనకు తాను కాల్ చేసిన తర్వాతే మధు కూడా జైతో మాట్లాడాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యింది. మధు జైతో మాట్లాడక 3 రోజులయ్యింది. జైకి ఎలా ఉన్నదో కానీ మధుకు మాత్రం పిచ్చి పట్టినట్లు అయ్యింది. అప్పటికి జానకి గారికి కాల్ చేసి జై ఎప్పుడు వస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని కనుక్కుంటూనే ఉన్నది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన జై డిన్నర్ చేసి రూమ్లోనికి వచ్చాక ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అది ఆన్ అయ్యేలోపు జై మనసులో ఏదో వెలితిగా అనిపించింది. అదేదో అర్థం కావటం లేదు తనకు. ఏమిటి, నా డే ఇంత ఇన్కంప్లీట్గా ఉన్నది, ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అని ఆలోచించాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది మధుతో తను 3 రోజుల నుంచి మాట్లాడలేదు అని. అవును, ఈ మధు ఏమిటి 3 days నుంచి కాల్ చేయలేదు, ఏమైపోయింది అనుకుని టైం చూసుకొని కాల్ చేశాడు. మధు మేల్కొని ఉన్నప్పటికీ జై కాల్ వచ్చినా తను లిఫ్ట్ చేయలేదు. ఎంతవరకు చేస్తాడో చూద్దాము అని వెయిట్ చేస్తూ ఉన్నది. ఒకసారి కాల్ చేసి లిఫ్ట్ చేయకపోయేసరికి నిద్రపోతుందేమో అనుకుని ఫోన్ పక్కన పెట్టాడు. వర్క్ చేద్దాము అని ల్యాప్టాప్ తీయగా ఎందుకో చేతులు కీబోర్డు మీద కదలటం లేదు. ఒకసారి రూమ్ అంతా చుట్టూ చూశాడు. ఎటు చూసినా నిశ్శబ్దంగానే ఉన్నది. ఎందుకో మొదటిసారిగా నిశ్శబ్దం తనకి నచ్చలేదు. మళ్ళీ ఫోన్ తీసుకొని మధుకి కాల్ చేశాడు. అయినా కూడా మధు లిఫ్ట్ చేయలేదు. రేపు పొద్దున కాల్ చేద్దాము అని పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ట్రై చేశాడు. కానీ అది కూడా కలత నిద్ర అయ్యింది. మధు మాత్రం హాయిగా నిద్రపోయింది. ఆఫీస్కు వెళ్ళి ఇంపార్టెంట్ వర్క్ ఫినిష్ చేసి ఎవరిని లోనికి రావద్దు అని మేనేజర్కు చెప్పి మధుకి కాల్ కలిపాడు జై. అప్పుడే మీటింగ్ అయ్యి ల్యాప్టాప్ పక్కన పెట్టిన మధు కాల్ చూసి ఆనందపడింది. నిన్నటి నుండి ఇది 3 సార్లే అని అందరూ అనుకోవచ్చు, కానీ తనకు మాత్రం జై నుండి ఆ మాత్రం రెస్పాన్స్ రావటం గ్రేట్ అని అనుకున్నది మధు. వెంటనే ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో అన్నది. హలో మధు అన్నాడు జై. చెప్పండి అన్నది మధు. ఊరుకు వెళ్ళాక బాగా బిజీ అయినట్లు ఉన్నావు అని ఓ విధంగా అన్నాడు జై. ఏదో మీ అంత బిజీ కాకపోయినా కొద్దిగా అన్నది మధు వ్యంగ్యంగా. అందుకేనా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అన్నాడు జై. చెప్పాను కదండి బిజీ అని, కొంచెం హెవీ వర్క్ ఉన్నది, అందుకనే లిఫ్ట్ చేయలేదు అని అందంగా అబద్ధం చెప్పింది మధు. మరి 3 రోజుల పాటు బిజీగా ఉన్నావా, ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అని లోపల నుంచి ఎక్కడో ఉడుకుపోతూ తనం బయటకు వచ్చి అడిగాడు జై.
చేయకపోతే ఏమైంది ఇప్పుడు అని తనకి ఆన్సర్ తెలిసి కావాలి అని అడిగింది మధు. నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా కదా, ఆ మాత్రం చేయాలి అనిపించలేదా అని ఏమాత్రం ఆలోచించకుండా టక్కున అన్నాడు జై. అంటే నా కాల్ కోసం ఎదురు చూస్తున్నారా అని అడిగింది మధు. జై నుదురు రుద్దుకుంటూ ఇలా మాట్లాడానేమిటి అని అనుకుని సైలెంట్గా ఉన్నాడు. రోజు కాల్ చేస్తూనే ఉండాలా ఏమిటండి? మరి ఆ కాలంలో కాల్ చేయడానికి ఫోన్ లేక దూరంగా ఉండేవాళ్ళు కదా, అలాగే 3 రోజులు ఉన్నారు అనుకోండి అని పెళ్లి ఫిక్స్ అయిన మొదట్లో జై చెప్పిన సమాధానం తిరిగి తనకే చెప్పింది మధు. అయినా కూడా అటు పక్క నుండి రెస్పాన్స్ లేదు. ఇంకా జై లైన్లోనే ఉన్నాడు అని తెలిసి వీడియో కాల్కు రిక్వెస్ట్ పెట్టింది మధు. జై వెంటనే దాన్ని రిజెక్ట్ చేశాడు. మళ్ళీ కాల్ చేసింది. అయినా కూడా జై రిజెక్ట్ చేయటంతో కోపం వచ్చింది మధుకి. వీడియో కాల్ చేస్తూ ఉంటే ఎందుకు కట్ చేస్తున్నారు అని కోపంగా అడిగింది. ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు అని అడిగాడు జై. మీరు ఎలా ఉన్నారో చూడాలి అని చేస్తున్నాను అని చెప్పింది మధు. వీడియో కాల్ అంత అవసరం లేదు మధు, అంతగా చూడాలి అంటే ఫొటోస్ ఉన్నాయి కదా, చూసుకో అన్నాడు జై. మీ ఉచిత సలహాకి చాలా థ్యాంక్స్. అయినా ఈ ప్రపంచంలో భార్య వీడియో కాల్ చేస్తూ ఉంటే కట్ చేసే మొగుడు మీరే ఉంటారు తెలుసా అని వెటకారంగా అన్నది మధు. అవునా, ఎలా తెలుసు? అందరి దగ్గరికి వెళ్ళి సర్వే చేశావా అని పంచు వేశాడు జై. ఆ మాటతో సర్రున కాలింది మధుకు. మీ తొక్కలో పంచులు పక్కన పెట్టండి. పంచులు వేయటం నేర్చుకుంటున్నారు కానీ భార్యతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవటం లేదు. కర్మ, అంతా నా కర్మ, బాయ్ అని కోపంగా కాల్ కట్ చేసింది మధు. మధుతో మాట్లాడిన మాటలు అన్ని నెమరు వేసుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు జై. తనకు తానే కొత్తగా కనిపించాడు ఈరోజు. శ్రీనివాస్ గారు తినేసి వెళ్లటంతో మధు శారద గారు మాత్రమే కూర్చొని ఉన్నారు. మధు, ఏం విశేషం లేదా అని అడిగారు శారద గారు. రేపు ఏం విశేషమో నాకు ఎలా తెలుస్తుందమ్మా అన్నది మధు. నీ ముఖం, నేను అడిగేది రేపు ఏదైనా ఉందా అని కాదు, నీకు ఏదైనా విశేషం లేదా అని అడుగుతున్నాను అన్నారు శారద గారు. నా బర్త్డే లేదు, పెళ్లి రోజు ఇప్పట్లో రాదు, ఇంకేం విశేషం ఉందమ్మా అని వాళ్ళ అమ్మ ఏమడుగుతుందో తెలిసి కూడా కావాలి అని అమాయకంగా సమాధానం ఇచ్చింది మధు. నీ అతి తెలివి నీ అత్త దగ్గర చూపించు, నా దగ్గర కాదు అంటూ మధు తల మీద మొట్టుతూ అన్నారు శారద గారు. అబ్బా అమ్మ, అలా కొట్టకమ్మా, జుట్టు ఊడిపోతుంది అన్నది మధు తల రుద్దుకుంటూ. నీ జుట్టు మీద ఉండే శ్రద్ధ పిల్లల మీద లేనట్టున్నది. పెళ్ళై 4 నెలలయ్యింది, ఇంకా ఏ శుభవార్త చెప్పటం లేదు నువ్వు అన్నారు శారద గారు. అమ్మా, 3 నెలలేమా అయ్యింది, 4 కాదు అన్నది మధు. మధుని కోపంగా చూశారు శారద గారు. సరే సరే, ఏమీ మాట్లాడంలే అని నోటి మీద వేలు వేసుకున్నది మధు. అది కాదు బంగారు తల్లి, వాళ్లకు ఒక్కడే కొడుకు, మాకు నువ్వు ఒక్కదానివే కూతురు కదా, తొందరగా నీ కడుపులో కాయ పండితే మేము ఆనందిస్తాము. ఇంకా ఎన్నాళ్ళని ఇలాగే ఉంటాము చెప్పు, మాకు చిన్నపిల్లలను ఎత్తుకోవాలి అని ఆశ ఉంటుంది కదా అన్నారు శారద గారు. అమ్మ, నేను ఏమైనా చెట్టునా నా కడుపులో కాయ కాయటానికి అని నోరు ఊరుకోక మళ్ళీ మాట్లాడింది మధు. షబ్బా, నీతో వేగలేకపోతున్నాను తల్లి, నీ అత్త ఎలా ఉంటుందో ఏమో నీతో అని తలపట్టుకున్నారు శారద గారు. లేకపోతే ఏమిటమ్మా నీ చేదస్తాం, ఇప్పటి వరకు మా అత్తమ్మ కూడా అస్సలు అడగలేదు ఇలా, కానీ నువ్వు మాత్రం అప్పుడే పిల్లలేదా జల్లలేదా ఇంకా కాలేదా అంటూ నా తల తింటున్నావు అని విసుక్కున్నదే మధు. అది కాదే, మొన్న మధ్య రత్నం బాబాయ్ కూతురికి మొదట్లో కడుపు అయితే తీసేసుకుందట, మళ్ళీ ఇప్పుడు కావాలి అంటే కావటం లేదట, ఏదో హెల్త్ ప్రాబ్లం అయ్యిందట, అందుకే నా భయము అని అన్నారు శారద గారు సగటు తల్లిగా. అమ్మా, నీ భయం నాకు అర్థమైంది, కానీ నువ్వు ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించు. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 నెలలకు ఒకసారి వస్తున్నాయి. పెళ్లికి ముందు ఒక్కసారి వచ్చింది, మళ్ళీ లాస్ట్ నెల వచ్చింది. రేపు నెల రాకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళి కలిసి చెక్ చేయించుకుంటాను. అంతవరకు కొద్దిగా ఓపిక పట్టమ్మా, మాకు లేని తొందరగా నీకు ఎందుకు, ఇంకా మాకు సంవత్సరాలు అయిపోలేదు కదా, నా విషయంలో భయపడకుండా ప్రశాంతంగా ఉండు అని సముదాయించింది మధు వాళ్ళ అమ్మను. ఒకరోజు ఆఫీస్ అయిన వెంటనే ప్రీతి కాఫీ తాగటానికి ఆఫర్ చేసింది జైని. సారీ, నాకు కాఫీ అలవాటు లేదు ప్రీతి అన్నాడు జై. కాఫీ కాకపోతే టీ, టీ కాకపోతే జ్యూసు, ఏదో ఒకటి తాగదు,
రా క్రిష్, ఒక్కసారి కూడా నాతో టైము స్పెండ్ చేయవు అని బలవంతంగా తీసుకుని వెళ్ళింది ప్రీతి. పక్కనే ఉన్న షాపులో కూర్చున్నారు ఇద్దరు. ప్రీతి కాఫీ ఆర్డర్ ఇస్తే జై జస్ట్ మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాడు. మధు ఎలా ఉన్నది క్రిష్? ఈ మధ్య అస్సలు కనిపించటం లేదు అని అడిగింది ప్రీతి. ఈ మధ్య అంటున్నావు, అసలు ఇంతకు ముందు ఎప్పుడు కనిపించింది నీకు అని అడిగాడు జై. అంటే వెళ్లేదారిలో ఎప్పుడైనా అలా కనిపించేది, ఈ మధ్య అస్సలు కనిపించకపోయేసరికి అడుగుతున్నాను అంటూ కవర్ చేసింది ప్రీతి. ఊరుకు వెళ్ళింది, ఏదో ఆషాఢమాసం అట, ఇంకొక 15 రోజుల వరకు రాదు అన్నాడు జై. అవునా, ఎప్పుడు వెళ్ళింది అని కొద్దిగా షాకింగ్గా అడిగింది ప్రీతి. వెళ్ళి 15 డేస్ అవుతోంది అని చెప్పాడు జై. షెట్ అని అనుకుని, ఓ ఇన్ని రోజులు బాగానే ఉన్నావు, నీ వైఫ్ని చూడకుండా అని కావాలి అని అడిగింది ప్రీతి. చిన్నగా నవ్వి, అది నీకు అవసరం లేదు అనుకుంటా అని అక్కడితో ఆ టాపిక్ను ఆపేశాడు జై. ఎక్కడా అసలు దొరకడే వీడు, ఎంత చనువు తీసుకుందాం అనుకున్నా అక్కడికక్కడ ఆపేస్తాడు అని మనసులో అనుకున్నదే ప్రీతి. నీ కాఫీ అయిపోతే మనం వెళదామా అని అన్నాడు జై వాచ్ చూసుకుంటూ. ఎప్పుడు వెళదాం వెళదాం అనేనా క్రిష్, ఇప్పుడు మధు కూడా లేదు కదా ఇంట్లో, కొద్దిసేపు నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అన్నది ప్రీతి. మధు ఉన్నా లేకపోయినా నీతో టైం స్పెండ్ చేయడానికి ఏమున్నది ప్రీతి, వర్క్ అయిపోయింది అంతే, ఏదో కాఫీ అన్నావు తాగాను, అంతవరకు మాత్రమే, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు అని కొంచెం రఫ్గా చెప్పాడు జై. మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేమా అని దిగులుగా అన్నది ప్రీతి. ప్రీతి ముఖం చూసి ఇంతకు ముందు చాలాసార్లు మధు అలా డల్గా పెట్టడం గుర్తుకు తెచ్చుకున్నాడు జై. మధు కూడా ఇలా చిన్న చిన్న వాటికి చాలా డల్ అయ్యేది, కానీ అస్సలు విసిగించేది కాదు. మళ్ళీ వెంటనే మామూలే అయ్యి నా దగ్గరకు వచ్చేది. అస్సలు తనలాగా ఎవ్వరూ ఉండరు అని ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు క్రిష్ అని అడిగింది ప్రీతి. మధు గురించి అన్నాడు జై. ఏమిటి అని షాక్ అయ్యింది ప్రీతి. తను కొద్దిగా గట్టిగా అరవటంతో ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి, నథింగ్, నేను వెళ్ళాలి, బాయ్ అని వెళ్ళిపోయాడు జై. ఈ క్రిష్ కూడా మధు మధు అని కలవరించటం మొదలుపెట్టాడు. లాభం లేదు, తొందరగా వీళ్ళిద్దరిని విడతీయకపోతే నా క్రిష్ నాకు దక్కడు అని అనుకున్నది ప్రీతి. జై ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు మొక్కలతో టైం స్పెండ్ చేసి లోనికి వచ్చాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఉండగా మధు గుర్తుకొచ్చింది. ఒకసారి తనతో మాట్లాడదాము అని కాల్ చేశాడు. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్, మీరు నాకు ఈ టైంలో కాల్ చేశారా అని ఆశ్చర్యం నటిస్తూ అడిగింది మధు. ఈ టైంలో నేను కాల్ చేయకూడదా అని కొంచెం అప్సెట్గా వినిపించింది జై వాయిస్ మధు మాటకు. చేయకూడదా అంటే చేయకూడదు అని కాదు సార్, ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు కదా, ఎప్పుడో రాత్రి 9 గంటలకు కాల్ చేస్తారు కదా రోజు, ఇప్పుడు ఏమిటో 6కి 7కే చేసేసరికి కొంచెం ఆశ్చర్యం అంతే అన్నదే మధు నవ్వుతో. నేను కరెక్ట్గా 9 గంటలకే ఎందుకు కాల్ చేస్తాను, ముందు కూడా కాల్ చేస్తాను ఫ్రీగా ఉంటే అన్నాడు జై. అదే, ఆ ఫ్రీగానే ఉన్నారా అని అంటున్నాను. అసలే నేను చాలా ఆశ్చర్యంగా ఉన్నా, నా ఇద్దరు సౌతులను వదిలి మరి మీరు నాకు కాల్ చేసేసరికి అన్నది మధు. సౌతుల వాళ్ళెవరు అని అడిగాడు జై. ఇంకెవరు ఉన్నాయిగా నా ప్రాణానికి, ఒక ల్యాప్టాప్ ఒక ఫోను. అయితే ల్యాప్టాప్ మీ ఒళ్ళో ఉంటుంది, లేకపోతే ఫోను మీ చేతిలో ఉంటుంది. ఆఫీస్ నుండి వచ్చాక కూడా తినే వరకు ల్యాప్టాప్ చూస్తూ ఉంటారు, తిన్న తర్వాత వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడైనా పడుకుంటారా, అప్పుడైనా నేను మీకు గుర్తుకు వస్తానా అంటే అది లేదు. మళ్ళీ ఫోన్ కొద్దిసేపు చూశాక అప్పుడు నేను గుర్తుకొస్తాను. అందుకే అవి రెండు నా సవతులు అని అంటుంది అన్నదే మధు. మధు మాటలకు గట్టిగా నవ్వాడు జై. తన నవ్వు వింటూ, ఆహా, ఎన్ని రోజులకు ఇలా ఇంతగా నవ్వటం వింటున్నాను అని అనుకుని వెంటనే వీడియో కాల్ చేసింది మధు. ఈ మధ్య రోజు వీడియో కాల్కు అడిగి మొత్తానికి వీడియో కాల్ చేసేలా చేసుకున్నది మధు. నిన్ననే ఒక 2 నిమిషాలు మాట్లాడి కూడా పెట్టేశాడు. అందుకనే ఇప్పుడు చేసింది. నవ్వుతూ ఉన్న జై తన కాళ్ళు లిఫ్ట్ చేశాడు. అంతగా నవ్వుతూ ఉన్న జైని అపురూపంగా చూసుకుంటూ ఆ మూమెంట్ని స్క్రీన్ షాట్ తీసుకున్నది. జై నవ్వుతూ, ఓహ్ గాడ్ మధు, ఈ మధ్యకాలంలో నేనెప్పుడూ ఇలా నవ్వలేదు, ది బెస్ట్ జోక్ ఇదే అన్నాడు. హలో, నేనేమీ జోక్ చేయటం లేదు, నిజంగానే అంటున్నాను. ఇంకా నిజం చెప్పాలి అంటే నేను మీ మీద కేసు వేయాలి అని సీరియస్గా
ఆలోచిస్తున్నట్లు చెప్పింది మధవ్. ఆహా, ఎందుకు నా మీద అంత కక్ష అని నవ్వుతూనే అడిగాడు జై. ఇన్ని రోజులు పాపం పోనీలే అని ఊరుకున్నాను, కానీ మీరు నన్ను మోసం చేసి మూడో పెళ్లి చేసుకున్నారు. అందుకని నేను నీ మీద కేసు ఫైల్ చేస్తాను అన్నది మధవ్. నేను 3 పెళ్లిళ్ళు చేసుకున్నానా? నిజంగానా? మిగతా ఎవరమ్మా? ల్యాప్టాప్ ఫోనేనా అని వ్యంగ్యంగా అన్నాడు జై. ఈ మధ్య మధుతో ఎక్కువ మాట్లాడుతూ తన వెటకారం మాట్లాడే విధానం గుర్తుపెట్టుకొని తను కూడా అలాగే మాట్లాడాడు జై. చూసారా, మీరు కూడా ఒప్పుకుంటున్నారు అవి 2 మీ మొదటి పెళ్ళాలే అని. అందుకని నాకు మోసం జరిగింది, కాబట్టి ఖచ్చితంగా మీ మీద కేసు వేస్తాను అని శపథం చేస్తున్నట్లు అన్నది మధవ్. అమ్మో అని భయపడినట్లు చూస్తూ, అయితే ముందు వాటి 2ంటికి డైవర్స్ ఇస్తానండి, మీరు మాత్రం నా మీద కేసు వేయొద్దు ప్లీజ్ అన్నాడు జై యాక్టింగ్ చేస్తూ. జై మాటల్లో తేడా బాగా కనిపిస్తోంది మధవ్కు. పంచులు వేయటం, టీజ్ చేయటం, దేనిని అయినా అర్థం చేసుకోవటం, అందుకనే తన మాటలు ముచ్చటగా వింటూ ఉన్నది. ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాడు జై. భలే ముద్దు వస్తున్నావు అబ్బాయి అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది మధవ్. దానికి చిన్న నవ్వే జై నుండి వచ్చింది. నాకు కూడా ఒకటి ఇవ్వచ్చుగా అన్నది మధవ్. నో అన్నాడు జై. ప్లీజ్ అబ్బాయి, నేను అక్కడికి వచ్చే వరకు నాకు నీ గుర్తుగా ఉండాలి కదా అని జాలిగా అడిగింది మధవ్. ఆ జాలి ఫేస్ చూసి ఇసుమంతైనా కరగకుండా నో అని అన్నాడు జై. ప్లీజ్ ఇంతలా అడుగుతున్నా కరగవా నువ్వు అన్నది మధవ్. ఇంతకు ముందు ఇచ్చినవి ఉన్నాయి కదా, అవి గుర్తుకు తెచ్చుకో అన్నాడు జై. ఏదో లెక్కలేనన్ని ఇచ్చినట్లు నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నాకు ఎన్ని కిసెస్ ఇచ్చావో అన్నది మధవ్ కోపంగా. ఎన్నిచ్చాను అని ఆలోచిస్తూ మేబీ 10 అని అన్నాడు జై. అన్ని ఇచ్చినా కూడా ఆనందపడేదాన్ని, ఇది చాలు జీవితానికి అనే. కానీ నువ్వు ఇచ్చిన మొద్దు కౌంట్ ఎవరికైనా చెప్తే రకరకాల డౌట్స్ వస్తాయి. పాపం పోనీలే అని నేనే చెప్పటం లేదు ఎవరికి అని ముక్కు చేదుకుంటూ అన్నది మధవ్. ఏం డౌట్స్ వస్తాయి అని అడిగాడు జై. అసలు ఏమంటారో కనీసం ఐడియా లేక. వద్దులే, నా నోటితో నేను చెప్పలేను, ఆ భారాన్ని నాలోనే మోస్తాను అని డ్రామాటిక్గా అన్నది మధవ్. అంత బ్యాడ్గా అనుకుంటారా? నేను 10 చెప్పా కదా, ఆ మాత్రం కూడా మనం కిస్ పెట్టుకోలేదా? నువ్వు పెట్టావు కదా అప్పుడప్పుడు అన్నాడు జై. హలో కృష్ణ, నేను నువ్వు పెట్టిన కిస్ గురించి అడిగా, నేను పెట్టింది కాదు. నీది నాది కలపకు దీనిలో. నువ్వు సింగిల్ డిజిట్లోనే ఆగిపోయావు, నాలా డబుల్ డిజిట్లోనికి రాలేదు అన్నది డ్రెస్కి ఉన్న కాలర్ ఎగరేస్తూ. నీ డ్రెస్కి కాలర్ లేదుగా, ఎందుకు అలా ఎగరేస్తున్నావు అని అడిగాడు జై. నీ ఇప్పుడు ఇదా నువ్వు నోటీస్ చేయవలసింది? బయట నిన్నో అందరూ మొద్దు రాయి ఇలా పిలవటం తప్పే కాదు అన్నది మధవ్. బయట ఎవరేమనుకుంటే నాకెందుకు మధు, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నాడు జై. మరి ఎవరు ఏమనుకుంటే కేర్ చేస్తావు అని కళ్ళు ఎగరేసి అడిగింది మధు. నాతో ఉండే వాళ్లకు నేను ఏమిటో తెలుసు, సో వాళ్ళేమీ అనుకోరు, ఇక మిగతా వాళ్లతో నాకు అవసరం లేదు అన్నాడు జై. ఒక్కొక్కసారి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు, ఇంకొకసారి ఇది కూడా తెలియదా అనిపించేలా మాట్లాడతారు తెలుసా అన్నది మధవ్. ఏమో నాకు తెలియదు, నాకు తెలిసింది నేను మాట్లాడతాను అంతే అన్నాడు జై. మెయిన్ ట్రాక్ పక్కకు వెళ్ళి సైడ్ ట్రాక్కు వెళ్ళాం, మీరు గమనించారో లేదో అన్నది మధవ్. ఏ ట్రాక్కు వెళ్ళినా ఇప్పుడైతే అన్ని క్లోజ్ చేసి పడుకోవాలి, లేట్ నైట్ నిద్ర మంచిది కాదు, గుడ్ నైట్ ఇక అని పెట్టేశాడు జై. అబ్బా, ఈ హెల్త్ కేర్కి తక్కువేమీ లేదు, పెళ్ళంతో మాట్లాడటానికి కూడా టైం మెయింటైన్ చేస్తాడు అని ముద్దుగా కసురుకుంటూ పడుకున్నది మధు. అటు జై కూడా మధుతో మాట్లాడిన మాటలు అన్నీ నెమరు వేసుకుంటూ ఫేస్లో స్మైల్తో నిద్రకు ఉపక్రమించాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.